కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకల పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోంది. విజిలెన్స్ విచారణ, ఎంక్వైరీ కమిషన్ల పేరుతో అసలు నిజాల కన్నా అవినీతి జరిగిందంటూ కథలను ప్రచారం చేయడానికి ప్రాధాన్యమిస్తోంది. తాజాగా కాళేశ్వరం నాటకంలో ప్రధానంగా ఇద్దరు పాత్రధారులు ఇప్పుడు సీన్లు పండిస్తున్నారు. వారిలో ఒకరు ఈటెల రాజేందర్, మరొకరు తుమ్మల నాగేశ్వరరావు. వీరిద్దరూ కాళేశ్వరం ప్రాజెక్టు పురోగతిలో కీలక పాత్ర పోషించారు. ఏం జరిగిందో ఇద్దరికీ తెలుసు, కానీ ఇద్దరు పరస్పర భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. అంటే ఇద్దరిలో ఒకరు అబద్ధం చెబుతున్నారు, ఒకరు వాస్తవం చెబుతున్నారన్నమాట. ఇంతకీ ఎవరు నిజం చెబుతున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విచారణ చేస్తోన్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఆయన అంతా పద్ధతిగా జరిగిందని, కేబినెట్ నిర్ణయం ప్రకారమే జరిగిందని వాంగ్మూలం ఇచ్చారు. కాళేశ్వరం విషయంలో అసలు తప్పే జరగలేదని వాంగ్మూలం ఇచ్చారు. అన్ని మంత్రివర్గ నిర్ణయాల ప్రకారమే జరిగాయన్నారు. 3 బ్యారేజీలు కట్టాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ వాంగ్మూలంలో కీలకమైన టాపిక్ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం మేరకు 3 బ్యారేజీలు నిర్మించాలని నిర్ణయించటం. ఇప్పటి వరకు కాళేశ్వరం కమిషన్ విచారణ జరిగిన తీరును బట్టి అంతా కేసీఆర్ చెప్పిన దాని ప్రకారమే జరిగిందని అధికారులు, ఇంజనీర్లు వాంగ్మూలాలు ఇచ్చారు. దానికి భిన్నంగా అంతా పద్ధతి ప్రకారం జరిగిందని ఈటెల రాజేందర్ చెబుతున్నారు. ఆ మంత్రివర్గ ఉపసంఘంలో తుమ్మల నాగేశ్వరరావు కూడా సభ్యుడు. అందుకే ఆయన తెరపైకి వచ్చారు. హరీష్ రావు, ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని కాళేశ్వరంపై నియమించారు. ఈటెల వాంగ్మూలం ఇచ్చినట్లుగా ఆ ఉపసంఘం 3 బ్యారేజీలు నిర్మించాలని ఎలాంటి సిఫారసులు చేయలేదని స్పష్టం చేశారు. ఆ ఉపసంఘం నివేదిక ఇవ్వక ముందే 3 బ్యారేజీల నిర్ణయం జరిగిపోయిందన్నారు. అసలు కాళేశ్వరానికి కేబినెట్లో అనుమతి కూడా తీసుకోలేదని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కావాలంటే తానే కాళేశ్వరం కమిషన్ కు ఓ లేఖ రాస్తానని ప్రకటించారు. వాంగ్మూలం ఇస్తానన్నారు. బీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో కీలక మంత్రులుగా పనిచేసిన ఇద్దరు ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. బీజేపీ ఎంపీగా ఈటెల ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా తుమ్మల ఉన్నారు. ఇద్దరు భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారు. కేసీఆర్ కు అనుకూలంగా ఈటెల రాజేందర్ వాంగ్మూలం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి తాను వెళ్లిపోలేదని, పార్టీ నుంచి బయటకు పంపారని ఈటెల చెబుతూ ఉంటారు. ఉంటే గింటే కోపం ఉంటుంది, కానీ ఆయనను కాపాడాల్సిన అవసరం లేదు. కానీ తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. కాళేశ్వరం కథంతా కాంగ్రెస్ నడుపుతోంది. ఇప్పుడు ఈటెల రాజేందర్ ఇచ్చిన స్టేట్మెంట్ ను ఆయన ఖండించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆయనకు నోటీసులు ఇవ్వలేదు. కానీ తుమ్మల మాత్రం విభేదిస్తున్నారు. ఇక్కడ తుమ్మల, ఈటెలల్లో ఒక్కరు మాత్రమే నిజం చెబుతున్నారు. ఎవరు నిజం చెబుతున్నారు, ఎవరు అబద్ధం చెబుతున్నారు? Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.